తోటపల్లి గూడూరు మండలం కోడూరు గ్రామంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముందుగా మహాలక్ష్మీపురం గ్రామం సెంటర్లో మాజీ సర్పంచ్ ఊటుకూరు శ్రీనివాసుల ఆధ్వర్యంలో మాజీ మంత్రిని ఘనస్వాగతం పలికారు. అనంతరం బైక్ ర్యాలీలు చేపట్టారు. అనంతరం సోమిరెడ్డి మాట్లాడుతూ 3,000 ఎకరాలను పచ్చటి భూములను బీడి భూములుగా మంత్రి కాకాని మార్చారని సోమిరెడ్డి పేర్కొన్నారు. మంత్రి కాకాని అనుచరులు గ్రామాల్లో విధ్వంసాలు సృష్టిస్తూ రైతులు పొట్టకొడుతున్నారని, కోడూరు, ఈదురు, వరకవిపూడి చెరువులో సాగు చేసుకుంటున్న భూములను బీడు భూములుగా మార్చారని, ఆ రైతులుసురు తగలకుండా పోతుందా అని ఎద్దేవా చేశారు. చెరువులను అక్రమంగా మట్టి తోలి గుంటలమయంగా మార్చారని, కాకాని పరాకాష్ఠకు చేరిందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఆయకట్టు ఉంది. కోడూరు చెరువు కింద 6,000 ఎకరాల ఆయకట్టు. చెరువు ఆల్మోస్ట్ లోపల విస్తీర్ణం మోర్ దాన్ 5,000 ఏకర్స్. దాంట్లో కోడూరు కానీ ఈదూరు కానీ పేద రైతులు ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు చేసేవాళ్ళు 2,000 ఎకరాలు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, కాకాని గోవర్ధన్ గెలిచాడు. ఆ 2,000 ఎకరాలు బీడు 5 ఏళ్లు అంటే 5 ఏళ్లు కలిపి 10,000 ఇంటూ 4 పుట్లు 40,000 పుట్లు. ఏమి ఎందుకు మీకు అంత సంతోషం? పేదోళ్ళు కడుపుతో ఆకలితో పడుకొని నిద్రపోతే మీకు సంతోషమా? చెరువులో మట్టి ఎత్తేస్తారా? గుంటలు పెట్టేస్తారా? మట్టి అమ్ముకుంటారు చెరువుని. ఆ చెరువు పైన ఇది కెనాల్ సిస్టమ్. సోమశిల ప్రాజెక్టు కింద ఆయకట్టు, పెన్నా డెల్టా కింద ఆయకట్టు. ఇదేమి వర్షాధారిత చెరువు కాదు. వర్షం పడితే ఆ చెరువులో నీళ్లు నిండితే కింద పండాలు కాదు. ఎప్పుడు నీళ్లు కావాలంటే అప్పుడు పైనుంచి తెచ్చుకునేది. అది కోడూరు చెరువు. దాని పైన 2,000 ఎకరాలు. అక్కడ వరకైపూడి 2 అడుగులు కలుజు పెంచేసి 1,000 ఎకరాలు బీడు. 3,000 ఎకరాలు. ఈ 2 చెరువులు పైనుండే విస్తీర్ణం ఎలాంటి కింద రైతులకు నష్టం లేకుండా పంట పండించుకుంటే మీ సొత్తేం పోయింది? ఎవరు అసలు ఇక్కడ ఇంజనీర్లు ఎవరు? అసలు బతికుండారా? సచ్చుండారా? ఇక్కడ ఉండే నాయకులు ఏం చేస్తున్నారు? నాయకులే అడ్డం కొట్టి పైన పండించుకునేదానికి లేదు అంటే మీకు నిద్రపడ్డదా? మీరు మాత్రం 3 పుట్ల మెక్కి ఇంట్లో పడుకుంటారా? ఎక్కడ న్యాయమే? పేదోళ్ళని వాళ్ళు కొట్టేది. అసలు నేను అదే అంటుండా, ఒక తిరుగుబాటు అనేది లేకుండా పోయింది. తెలంగాణ వాళ్ళని చూసి నేర్చుకోండి, అక్కడ పంజాబ్ వాళ్ళని చూసి నేర్చుకోండి, రైతులంటే ఎట్టుంటారో నేర్చుకోండి. అన్ఫార్చునేట్, దురదృష్టం ఇది. పేదోళ్ళ నోళ్లు కొట్టడం. సరే, అక్కడ ఉన్న భూములన్నీ ఎత్తేస్తారు.